జట్టుగా కలిసికట్టుగా వైసీపీ కుంభస్థలాన్ని కూల్చేశారు ఏపీలోని ఎన్డీఏ కూటమి నేతలు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీరకూడదనే ఏకైక ఉద్దేశంతో చేతులు కలిపిన టీడీపీ, జనసేన, బీజేపీ తిరుగులేని విజయం సాధించింది. 151 సీట్లతో తమను మించిన వారు లేరని సింహం సింగిల్ అంటూ బడాయి పలుకులు పలికిన వైసీపీ నేతలను కోలుకోలేని దెబ్బతీసింది కూటమి. ఏపీలో టీడీపీ కూటమి జయకేతనం ఎగరేయడానికి ప్రధాన కారణాల్లో ఒకటి 3 పార్టీల మధ్య పొత్తు. టీడీపీ కూటమితో బీజేపీ కలవడం కొంత ఆలస్యమైన సరైన సమయంలోనే కమలనాథులు చంద్రబాబు, పవన్తో కలిసి పోటీ చేయాలని నిర్ణయించడం, చంద్రబాబు ఇచ్చే సీట్లపై చర్చించకుండానే పవన్ పొత్తు నిర్ణయం ప్రకటించడం, సీట్ల సర్దుబాటులో పెద్దగా పేచీలకు పోకుండా సర్దుకోవడం కూటమికి కలిసి వచ్చింది. 175 సీట్లలో క్యాడర్ ఉన్న టీడీపీ సైతం కార్యకర్తలకు నచ్చచెప్పి తిరుగుబాట్లు లేకుండా చూసుకోవడంలో సక్సెస్ అయింది. టీడీపీ, జనసేన టికెట్ల ప్రకటన తర్వాత బీజేపీ కూటమిలో చేరినా అప్పటికే ప్రకటించిన సీట్లలో కొన్ని బీజేపీకి కేటాయించాల్సి వచ్చినా పెద్దగా సమస్య లేకుండా చూసుకున్న చంద్రబాబు, పవన్ తమ గోల్ను దిగ్విజయంగా సాధించారు. అన్నిటికంటే మించి కూటమిలో పవన్ కళ్యాణ్ అనుసరించిన విధానం విమర్శకుల ప్రశంసలు పొందింది. తొలుత 24 సీట్లకు ఒప్పుకోవడంపైనే పెద్ద దుమారం రేగగా బీజేపీ జత కలిసిన తర్వాత 21 సీట్లకు తగ్గాల్సి వచ్చినా దానికి సిద్ధమయ్యారు పవన్. జనసేన సీట్లపై వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా ఎక్కడా స్పందించలేదు, సంయమనం కోల్పోలేదు. ఇదే కూటమి సక్సెస్ కు చుక్కానిలా మారింది. తన నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు పార్టీ ద్రోహులుగా చూస్తాను అని క్యాడర్ను హెచ్చరించడానికి కూడా వెనుకాడని పవన్ ఓ పోరాట యోధుడిలా కూటమిని నడిపించారు. 2019 ఎన్నికలకు ఒక్క ఏడాది ముందు వరకు టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే పనిచేశాయి. ఆ తర్వాత రకరకాల కారణాలతో కేంద్రంలోని బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చేసింది టీడీపీ. ఈ క్రమంలో జనసేనతోనూ గ్యాప్ పెంచుకుంది. ఈ ప్రభావం 2019 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. 3 పార్టీలు వేరువేరుగా పోటీ చేయడం, జగన్ ఒక్క ఛాన్స్ నినాదం బాగా వర్కౌట్ అవడంతో ఘోరంగా దెబ్బతిన్నది టీడీపీ. అయితే విడిపోవడం ఎంత నష్టమో గుర్తించిన చంద్రబాబు ఎన్నికల అనంతరం బీజేపీతో చెడిపోయిన బంధాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నం చేశారు. దీనికి జనసేనాని పవన్ శక్తికి మించి సహకరించారు. చంద్రబాబుతో పొత్తు కుదరకపోయినా వైసీపీని ఓడించాలంటే ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవాలని, ఇందుకోసం అన్ని పక్షాలు తనతో కలిసి రావాలని పదే పదే పిలుపునిచ్చారు పవన్. ఇక చంద్రబాబు అరెస్టు సమయంలో ఏమీ ఆలోచించకుండా పొత్తును ప్రకటించారు. ఇది టీడీపీ శ్రేణులను కూడా బాగా హత్తుకుంది. పవన్ ఔదార్యం, తెగింపు చంద్రబాబుతో సహా మెజారిటీ టీడీపీ క్యాడర్లో ఆత్మస్థైర్యాన్ని తెచ్చింది. దీంతో పొత్తుల్లో పవన్ నిర్ణయానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు చంద్రబాబు. చివరికి బీజేపీని తమ దారిలోకి తెచ్చిన పవన్ సీట్లు త్యాగం చేసి పొత్తు ధర్మం అంటే ఏంటో చూపించారు. తాను అనుకున్నట్లే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా గంపగుత్తగా కూటమికి ఓటు బదిలీ అయ్యేలా చూశారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విజయాన్ని అందుకున్నారు.